హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎస్ఆర్ క్లాసెస్. సో మనం ఫ్రీ మోడర్న్ హిస్టరీ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం యూట్యూబ్లో. సో అందులో భాగంగానే ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కషన్ చేసింది ఏం సరే అంటే బలహీనమైనటువంటి మొఘల్ సామ్రాజ్యం గురించి ఎలాబొరేట్గా డిస్కస్ చేసుకుంటాం. అందుకని రెండో చాప్టర్ మనం మొత్తం కూడా బ్రిటిష్ వారి ఆక్రమణలు అనుకున్నాం. అంటే భారతదేశంలో ఐరోపా వర్తకులు వచ్చిన తర్వాత ఐరోపా వర్తకులందరినీ కూడా ఓడింపజేసి పై చేయికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే బ్రిటిష్ వాళ్ళు. సో అటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రాన్ని ఆక్రమణ చేశారు, చివరిగా ఏ రాష్ట్రాన్ని ఆక్రమణ చేశారని చాప్టర్ని మనం డిస్కషన్ చేస్తున్నాం. అందులో భాగంగానే మనము ప్రీవియస్ క్లాస్లో గ్రేటర్ మొఘల్స్ తర్వాత వచ్చినటువంటి లేటరల్ మొఘల్స్ గురించి లేటరల్ మొఘల్స్ గురించి డిస్కస్ చేశాం. సో ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిందో మొఘల్ సామ్రాజ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి గవర్నర్లు ఏం చేసేసారంటే చిన్నగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అందుకనే మనం మహమ్మద్ షా రంగీలా టైంలోనే 1724లో నిజాం ఉల్ ముల్క్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అని చెప్పుకున్నాం. అంటే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతుందని తెలుసుకున్నటువంటి గవర్నర్లు 1 by 1 స్వతంత్ర రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నారు. అందులో మొట్టమొదటిగా మొఘల్ సామ్రాజ్యం నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి తొలి రాష్ట్రం ఏంటి సరే అంటే బెంగాల్. సో ఆ బెంగాల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించారనేదే ఈ చాప్టర్ యొక్క నేపథ్యం. ఓకేనా? సో రైట్ అండి, మొఘల్ నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి తొలి రాష్ట్రం ఏంటి సరే అంటే బెంగాల్. ఇది ప్రీవియస్ లో కూడా అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా? ఎప్పుడు 1757లో మొట్టమొదటిగా మనకి ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ తొలి ఆక్రమణకు గురైంది. ఒకసారి చూద్దాం మనం బెంగాల్ ఆక్రమణని. 1717వ సంవత్సరంలో ముర్షిద్ కులీ ఖాన్, యాక్చువల్లీ ఇక్కడ ఖాన్ అని ఉంది కానీ ఇతను తమిళనాడుకు సంబంధించినటువంటి బ్రాహ్మణుడు ఇస్లాం మతాన్ని స్వీకరించి ముర్షిద్ కులీ ఖాన్ అనేగా పేరుగాంచాడు. వీడు మొఘల్ దగ్గర గవర్నర్ గా పనిచేస్తూ ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతుందో ఓకేనా, తర్వాత ఇతను ఏం చేశాడు సరే అంటే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఏ సంవత్సరంలో ప్రకటించుకున్నాడు? 1717లో ప్రకటించుకున్నాడు. ఓకేనా? సో ఈయన ఏం చేశాడు? ముర్షిద్ కులీ ఖాన్ బెంగాల్, బీహార్, ఒరిస్సాల్ని పరిపాలించడం స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడు మొఘల్తో సంబంధం లేకుండా భారతదేశంలో బెంగాల్, బీహార్, ఒరిస్సాల్ని స్వతంత్రంగా ప్రకటిస్తున్నటువంటి రాజు ఎవరు సరే అంటే ముర్షిద్ కులీ ఖాన్. ముర్షిద్ కులీ ఖాన్ యొక్క రాజధాని సరే అంటే ముర్షిదాబాద్. వాడి పేరు మించే రాజ్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనా? అయితే భారతదేశంలో మరి 1717వ సంవత్సరంలో ఓకేనా ముర్షిద్ కులీ ఖాన్ ఎప్పుడైతే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడో 1 by 1 రాజులు ఆ ప్రాంతాన్ని పరిపాలించుకుంటూ వస్తా ఉన్నారు. ఓకేనా? అందులో భాగంగానే 1756-57లో ఆ ప్రాంతానికి రాజుగా ఎవరు వచ్చేస్తారే అంటే సిరాజుద్దౌలా వచ్చాడు. ఎప్పుడైతే సిరాజుద్దౌలా వచ్చాడో సిరాజుద్దౌలాకి ఆంగ్లేయులకి అస్సలు పడటం లేదు. సిరాజుద్దౌలాకి ఆంగ్లేయులకి నిత్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. చివరికి ఆంగ్లేయులకి సిరాజుద్దౌలాకి యుద్ధం జరిగింది. అదే భారతదేశంలో బ్రిటిష్ గతిని మార్చింది. ఆ యుద్ధమే ప్లాసీ యుద్ధం. ఏం జరిగింది? 23 జూన్ 1757 డేట్ చాలా ఇంపార్టెంట్ మై డియర్స్. ఎప్పుడండి? 23 జూన్ 1757లా సిరాజుద్దౌలా ఆంగ్లేయులతో ఓకేనా ప్లాసీ యుద్ధం చేశాడు. బ్రిటిష్ పాలనకు నాంది పలికినటువంటి యుద్ధమే ఈ యొక్క ప్లాసీ యుద్ధం. మనకి ప్రీవియస్ లో అడిగిన ప్రశ్న ఏంటి సరే అంటే ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడిగాడు. 23 జూన్ 1757న ఎవరెవరు జరిగింది సరే అంటే సిరాజుద్దౌలాకి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. మరి ఈ యుద్ధానికి ప్లాసీ యుద్ధానికి గల కారణాలు ఏంటి? ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ లో కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు దీంట్లో. ఓకేనా? సో మనకు కారణాలు 1 by 1 ఒకసారి చూసుకున్నట్లయితే
కారణాలు మనకి ఒకటవ కారణం ఏంటి సార్? అసలు ఒకటవ కారణం ఏంటి సార్ అంటే ఈ యొక్క కోటల వివాదము. ఆల్రెడీ సిరాజ్ దౌలా ఒక జీవో కూడా పాస్ చేశాడు. ఓకేనా? ఏంటి? తన రాజ్యంలో ఉండి తనకు సపోర్ట్ ఇవ్వకుండా, తన రాజ్యంలో ఉండి తనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ కోటల్ని ధ్వంసం చేయమని ఒక జీవో కూడా పాస్ చేశాడు. ఇది కోటల వివాదము, యుద్ధానికి మొదటి కారణము. నెక్స్ట్ రెండవ కారణం చూద్దాం. ప్లాసీ యుద్ధానికి గల రెండవ కారణం ఒకసారి చూసుకున్నట్లయితే దస్తక్ల దుర్వినియోగం. ఏంటి దస్తక్ల దుర్వినియోగం? చాలా చాలా ఇంపార్టెంట్. ఏంది దస్తక్లు అంటే? ఆంగ్లేయుల వస్తువులను నిర్ధారించేటువంటి ఒక ధృవపత్రాలు అన్నమాట, కొన్ని పేపర్స్. అంటే ఏవేవి ఆంగ్లేయ వస్తువులో వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక ముద్ర వేసి ఇచ్చేటువంటిదే ఈ యొక్క దస్తక్లు అన్నమాట. ఆ దస్తక్లని ఎవరు జారీ చేస్తారు సార్ అంటే గవర్నర్ జారీ చేస్తాడు. ఆ దస్తక్ల దగ్గర ఆంగ్లేయులు ఏం చేశారు సార్ అంటే, ఓకేనా, వాటిని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారు. అది రెండవ తక్షణ కారణమైందనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే దస్తక్ల దుర్వినియోగంకి ఆంగ్లేయులు పాల్పడ్డారో, ఓకేనా, అంటే ఆంగ్లేయులు ఉన్నటువంటి వస్తువులకి తక్కువ పన్ను ఉండడం, మిగిలిన వస్తువులకి ఎక్కువ పన్ను ఉంటుంటే ఆంగ్లేయులు వేరే వాడి యొక్క వస్తువులను కూడా తీసుకొని వీడి దగ్గర ఉన్నటువంటి ఆ దస్తకులకి తాత్కాలికంగా నామమాత్రంగా ఒక ముద్ర వేసి ఇది కూడా ఆంగ్లేయులదే అని చెప్పేసి పన్నును తగ్గించే ప్రయత్నం చేశాడు. దీన్ని ఎవరు పిలుస్తారు సార్ అంటే దస్తకుల దుర్వినియోగం అంటారు. ఈ దస్తకుల దుర్వినియోగం కూడా ప్లాసీ యుద్ధానికి కారణమైంది. నెక్స్ట్ మూడవ కారణం ఏంటి సార్ అంటే ఆంగ్లేయులు బెంగాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడము. ఏంటి జోక్యం చేసుకోవడము అంటే బెంగాల్ పరిపాలన చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత ఎవరిది? సిరాజ్ దౌలా. ఆ సిరాజ్ దౌలా మొత్తం కూడా పరిపాలన చేస్తుంటే ఆ పరిపాలనలో మితిమీరినటువంటి జోక్యం ఎవరిది పెరిగింది? ఆంగ్లేయులది పెరిగింది. ఎప్పుడైతే మితిమీరినటువంటి జోక్యం ఆంగ్లేయులది పెరిగిందో సిరాజ్ దౌలాకి నచ్చలేదు. ఇది కూడా ప్లాసీ యుద్ధానికి కారణమైంది. ఓకేనా? నెక్స్ట్ నాలుగవ కారణం చూద్దాం. 1 by 1 కారణాలు మనం డిస్కస్ చేస్తున్నాం. నాలుగవ కారణం ఏంటి సార్ అంటే ఎవరైతే తిరుగుబాటుదారులు ఉంటారో, ఎవరైతే సిరాజ్ దౌలాకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి, యుద్ధం చేయడానికి వస్తూ ఉంటారో ఆ తిరుగుబాట్లకి ఆంగ్లేయులు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇది నచ్చలేదు సిరాజ్ దౌలాకి. వీడు నా ప్రాంతంలో ఉంటూ, ఓకేనా, నేను చెప్పినటువంటి పనును కట్టుకుంటూ నేను ఇచ్చినటువంటి జీవోను పాస్ చేసుకుని వ్యాపారం చేసుకునేటువంటి ఆంగ్లేయుడు ఒక పర్సన్ నాకు వ్యతిరేకంగా వస్తే వాడికి వీడు ఆశ్రయం ఇవ్వడం ఏంటి అనే విపరీతమైన కోపానికి గురయ్యాడు సిరాజ్ దౌలా. అంటే తిరుగుబాటుదారులకు ఆంగ్లేయులు ఎప్పుడైతే ఆశ్రయం ఇస్తున్నారో, ఓకేనా, ఎందుకంటే ఆ టైంలో డచ్ వాళ్ళు, వీళ్ళంతా ఇతర వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఈ సిరాజ్ దౌలాకు వ్యతిరేకంగా వచ్చినటువంటి గవర్నర్లు కానీ, వ్యతిరేకంగా వచ్చినటువంటి రాజులు కానీ వీళ్ళకి ఈ యొక్క ఆంగ్లేయులు సపోర్ట్ ఇస్తా ఉన్నారు. ఇది నాలుగవ కారణంగా చెప్పుకోవచ్చు ప్లాసీ యుద్ధానికి. సో ఇలా ఈ 4 కారణాలు ఏ యుద్ధానికి దారిని తీసేశారు అంటే ప్లాసీ యుద్ధానికి దారి తీశాయి. ఈ 4 కారణాలు ఒక రకమైతే 5వ కారణము ప్లాసీ యుద్ధానికి ప్రధాన కారణమైంది. ఈ 5వ కారణం వలనే బ్రిటిష్ వాళ్ళు ఆగ్రహానికి గురయ్యి రాబర్ట్ క్లైవ్ ని పిలిపించి సిరాజ్ దౌలాని చంపించే ప్రయత్నం చేశారు. దీంతో బెంగాల్ ప్రాంతము ఆంగ్లేయుల వశమైంది. ఏంటా 5వ తక్షణ కారణం? చాలా చాలా ఇంపార్టెంట్. 1756లో సిరాజ్ దౌలా ఏం చేశాడు సార్ అంటే విలియం కోటను ఆక్రమించాడు. ఆంగ్లేయులు ఉంటున్నటువంటి విలియం కోటను, ఆ కోట మీదకి దాడి చేయడానికి వెళ్ళాడు. ఆ దాడి చేసేటటువంటి ఆ సంఘటన, ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఎవరు పిలుస్తారు సార్ అంటే బ్లాక్ హోల్ ట్రాజడీ అంటారు. యాక్చువల్లీ
హోల్ వెల్ అనేటువంటి వ్యక్తి ఈ పుస్తకాన్ని రచించాడు కాబట్టి దీనికి ఏం పేరు పెట్టేశారంటే బ్లాక్ హోల్ ట్రాజడీ. దీన్ని చీకటి గది ఉదంతం అని పిలుస్తారు. 1756లో సిరాజ్ దౌలా ఏం చేశాడు సరే అంటే ఈ యొక్క కోటని ఆక్రమించినప్పుడు కోటలో 146 మంది బ్రిటిష్ అధికారులు సిరాజ్ దౌలాకి చిక్కారు. ఈ సిరాజ్ దౌలాకి చిక్కితే ఈ సిరాజ్ దౌలా ఏం చేశాడు సరే అంటే ఓకేనా, పొడవు ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువగా ఉన్నటువంటి ఒక చిన్న గది మార్గంలో ఈ 146 మందిని ఆ గదిలో కుక్కి 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 దాంట్లో వేస్తే 130 మంది బ్రిటిష్ అధికారులు ఓకేనా చనిపోవడం జరిగింది. ఓకేనా, కేవలం 16 మంది బ్రిటిష్ అధికారులు మాత్రమే మిగిలారు. ఓకేనా, సో సిరాజ్ దౌలా ఎప్పుడైతే ఈ 146 మంది ఈ యొక్క బ్రిటిష్ అధికారులను పట్టుకొని ఒక గాలి కూడా సరిగా వెళ్ళనటువంటి ఒక గదిలోకి, ఒక చిన్న గదిలోకి 146 మందిని దాంట్లోకి పంపించి ఊపిరాడక 130 మంది చనిపోతే ఆగ్రహానికి గురైనటువంటి బ్రిటిష్ సైన్యము, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు సరే అంటే ఓకేనా, ఆంగ్లేయులు కర్ణాటిక్ నుండి, కర్ణాటిక్ అంటే తమిళనాడు నుండి ద గ్రేట్ రాబర్ట్ క్లైవ్ రప్పించారు. ఇక రాబర్ట్ క్లైవ్ వస్తే ఆటోమేటిక్ గా ఏం జరిగిందో మనము మొదటి కర్ణాటిక్, సెకండ్ కర్ణాటిక్, థర్డ్ కర్ణాటిక్ లో చూసాము. ఆ పోర్చుగీస్ వారిని భారతదేశంలోంచి వాళ్ళ స్థావరాన్ని సైతం స్వాధీనం చేసుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే రాబర్ట్ క్లైవ్. ఓకేనా, సో కాబట్టి ఆంగ్లేయులు ఎప్పుడైతే బ్లాక్ హోల్ ట్రాజడీ అనేటువంటి సంఘటన జరిగి 130 మంది బ్రిటిష్ అధికారులు చనిపోయారో బ్రిటిష్ వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చి కర్ణాటిక్ నుంచి రాబర్ట్ క్లైవ్ ని పిలిపిస్తే ఎగ్జాక్ట్ గా మనకి రాబర్ట్ క్లైవ్ రాగానే ఓకేనా 23 జూన్ 1757న రాబర్ట్ క్లైవ్ కి సిరాజ్ దౌలాకి మధ్య విపరీతమైనటువంటి యుద్ధం జరిగితే సిరాజ్ దౌలా దగ్గర ఉన్నటువంటి ఒక అధికారి సపోర్ట్ వల్ల ఈ రాబర్ట్ క్లైవ్ సిరాజ్ దౌలాని చంపితే ఓకేనా ఏ యుద్ధం ముగిసిపోయింది? ప్లాసీ యుద్ధం ముగిసింది. సో ఎప్పుడైతే ద గ్రేట్ సిరాజ్ దౌలాని రాబర్ట్ క్లైవ్ చంపేశాడో, ప్లాసీ యుద్ధంతో చంపేశాడో, ఆటోమేటిక్ గా పూర్తి పగ్గాలు ఎవరి చేతికి వచ్చాయి? ఆంగ్లేయుల చేతికి వచ్చాయి. అందుకనే ఏమని రాసుకుంటాం సార్ మనం అంటే బెంగాల్ ఆక్రమణకు పునాది ఏంటి సార్ అంటే ప్లాసీ యుద్ధము. ఏ యుద్ధం అండి? ప్లాసీ యుద్ధము. ఎవరెవరికి జరిగింది? సిరాజ్ దౌలాకి వర్సెస్ రాబర్ట్ క్లైవ్ కి జరిగింది. ఎప్పుడు జరిగింది? 23 జూన్ 1757. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే మై డియర్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈ విధంగా యుద్ధం జరగడంతో సిరాజ్ దౌలా చనిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ పరిపాలన ఎవరి చేతికి అప్పచెప్పారు సార్ అంటే మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తికి అప్పచెప్పాడు. వీడే నమ్మక ద్రోహం చేసింది సిరాజ్ దౌలాకి. ఓకేనా, మీర్ జాఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశాడు? 1757 నుంచి 1760 వరకు పరిపాలన ఉన్నాడు. ఓకేనా, ఇతడు సిరాజ్ దౌలాకి సేనాధిపతిగా పనిచేస్తూ ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ కి సహకరించడం వల్ల సిరాజ్ దౌలా చనిపోయాడు. ఎప్పుడైతే సిరాజ్ దౌలా చనిపోయాడో మీర్ జాఫర్ సహకరించాడు కాబట్టి రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే మీర్ జాఫర్ ని రాజుగా ప్రకటించాడు. ఆ రాజుగా ప్రకటించడంతో మీర్ జాఫర్ 24 పరగణాలు లేదా తాలూకాలు లేదా ప్రాంతాలు, ఆ 24 పరగణాలన్నింటినీ కూడా ఎవరికి ఇచ్చాడు? ఆంగ్లేయులకి ఇచ్చాడు. దీంతో పాటు 1,77,00,000 రూపాయలు, ఓకేనా, 1,77,00,000 రూపాయలని కూడా ఆంగ్లేయులకి మీర్ జాఫర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంతేకాకుండా మీర్ జాఫర్ ప్రాంతాలను ఇచ్చాడు, డబ్బునిచ్చాడు. అయినప్పటికీ కూడా పరిపాలనలో మళ్ళా ఎవరి పరిపాలనలో? మీర్ జాఫర్ పరిపాలనలో ఆంగ్లేయుల మితిమీరిన జోక్యం వల్ల మీర్ జాఫర్ ఏం చేశాడు సాడే అంటే ఓకేనా
డచ్ వారితో స్నేహ సంబంధాలు కొనసాగించాడు. ఆల్రెడీ డచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి పడట్లేదు. ఈ మీర్ జాఫర్ గారు డచ్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఆంగ్లేయులు ఊరుకుంటారా? ఊకోరు. అందుకనే 1759 సంవత్సరంలో బెంగాల్లోని బదేరా అనేటువంటి ప్రాంతంలో యుద్ధంలో జరిగితే ఆంగ్లేయులు ఎవరిని ఓడించారు? డచ్ వారిని ఓడించి 1760 సంవత్సరంలో మీర్ జాఫర్ ను పదవి నుండి తొలగించడం జరిగింది ఆంగ్లేయులు అనమాట. ఎప్పుడైతే మీర్ జాఫర్ నమ్మక ద్రోహంగా ఆంగ్లేయులకి నమ్మక ద్రోహం చేశాడో, అంటే వీడి ఆలోచన ఏంటి? నేను రాజుగా ఉండి కూడా పరిపాలన మొత్తం ఆంగ్లేయుల్లో చూసుకుంటున్నారు, నాకు విలువ ఏంటని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళని పక్కకు పెట్టే ప్రయత్నం చేసి డచ్ వారితో స్నేహం చేశాడు. అది ఆంగ్లేయుడికి నచ్చలేదు. ఆటోమేటిక్ గా ఆంగ్లేయుడు ఏం చేశాడు? మీర్ జాఫర్ ని తొలగించి మీర్ కాసింకి ఇచ్చాడు నెక్స్ట్ రాజు పదవి. ఎప్పటి నుంచి? 60 నుంచి 63 వరకు ఇచ్చారు. ఎవరి మీర్ జాఫర్ అంటే? మీర్ కాసిం అంటే మీర్ జాఫర్ యొక్క మేనలుడే. వాడి మేనలుడికే రాజుగా ఇస్తే వీడేం చేశాడు? వాడు 1,77,00,000 24 పరగణాలు ఆంగ్లేయులకి ఇస్తే మీర్ కాసిం గారు ఏం చేశాడు? 3 జిల్లాలని ఆంగ్లేయులకి ఇచ్చాడు. ఏవేంటి? చిటగాంగ్, మిడ్నాపూర్, బర్ధ్వాన్ అనేటువంటి ఈ 3 ప్రాంతాలని ఆంగ్లేయులకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆంగ్లేయులు 1/1 ప్రాంతాలని ఈ యొక్క స్వతంత్రం ప్రకటించుకున్న రాజులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అప్పుడు రాజధానిని మీర్ కాసిం ఏం చేశాడంటే ముర్షిదాబాద్, బెంగాల్లోని ముర్షిదాబాద్ నుండి బీహార్లోని మాంగీర్ కి మార్చాడు. అది కూడా వీడేం చేశాడు అంటే బ్రిటిష్ వాళ్ళకి చెప్పకుండా రాజధాని మార్చాడు. దీంతో మళ్ళా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు సరే అంటే మీర్ కాసిం ని తొలగించి చివరికి ఓకేనా మేనమామైనటువంటి ఇందాకున్నటువంటి మీర్ జాఫర్కే మళ్ళా తిరిగి నవాబుగా నియమించడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ మీర్ జాఫర్కి ఇచ్చాడు, మీర్ జాఫర్ నుంచి మీర్ కాసింకి ఇచ్చాడు, వీడు ఎక్స్ట్రా చేస్తున్నాడని చెప్పేసి మళ్ళీ మీర్ జాఫర్కి ఇచ్చాడు. ఇప్పుడు విపరీతమైన కోపం ఎవరికి ఉంటుంది? మీర్ కాసింకి ఉంటుంది. ఈ మీర్ కాసిం విపరీతమైన కోపంతో ఆంగ్లేయుల్ని ఎలాగైనా సరే తరిమి కొట్టాలి, ఆంగ్లేయుల్ని ఎలాగైనా సరే భారతదేశం నుంచి తరిమి కొట్టాలి, బెంగాల్ నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి 3 వ్యక్తులతో కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాడు. ఎవరైనా? మీర్ కాసిం. దీన్నే త్రైపాక్షిక కూటమి అని పిలుస్తారు. ఎవరెవరు వాళ్ళు? ఒకడు మీర్ కాసిం, రెండోది అవధ్ నవాబ్గా ఉన్నటువంటి గజాఉద్దాలా, మూడోది మొఘల్ చక్రవర్తి ఉన్నటువంటి షా ఆలం II. వీళ్ళ 3తో కలిసి త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికి వ్యతిరేకంగా? మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరికి వ్యతిరేకంగా? ఆంగ్లేయులకి వ్యతిరేకంగా. సో ఎప్పుడైతే ఆంగ్లేయులకి వ్యతిరేకంగా మీర్ కాసిం ఒక త్రైపాక్షిక కూటమి ఎన్నుకున్నాడో 1764 సంవత్సరంతో వాళ్ళతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధమే బాక్సారా యుద్ధము. చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో అడిగాడు. ఆ యుద్ధం పేరేం పేరని అడిగాడు. బాక్సారా యుద్ధము ఎప్పుడు జరిగిందన్నాడు? 1764లో జరిగింది. ఫస్ట్ యుద్ధం ఏం జరిగింది? ప్లాసీ యుద్ధము. రెండోది ఏం జరిగింది? బాక్సారా యుద్ధం జరిగింది. ఓకేనా? దీనికన్నా ముందు బదేరా యుద్ధం కూడా జరిగింది. సో యుద్ధాలు ఆర్డర్లో అడుగుతా ఉన్నాడు. 1767లో బాక్సారా యుద్ధం జరిగితే ఈ త్రైపాక్షిక కూటమికి వర్సెస్ ఆంగ్లేయులకు మధ్య యుద్ధం జరిగితే ఆంగ్లేయులైనటువంటి గవర్నర్ ఎవరు వచ్చేసారంటే అప్పుడు మేజర్ హెక్టర్ మన్రో అనేటువంటి గవర్నర్ వచ్చాడు. ఇప్పుడు ఈ గవర్నర్ కి త్రైపాక్షిక కూటమికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. రాబర్ట్ క్లైవ్ ఎటెళ్ళాడు? నిజానికి రాబర్ట్ క్లైవ్ 1763లో ఆ టైంలో లండన్ కి వెళ్ళాడు, అక్కడ లేడు. సో భారతదేశంలో ఉన్న రాబర్ట్ క్లైవ్ ఉంటే ఇంకొక విధంగా ఉండేది. సో లండన్ లో ఉన్నాడు కాబట్టి 64లో గవర్నర్ గా ఎవరు వచ్చారు? మేజర్ హెక్టర్ మన్రో వచ్చాడు. ఈ మేజర్ హెక్టర్ మన్రో ఏం చేశాడు సార్ అంటే ఈ త్రైపాక్షిక కూటమిని ఆ 3 వ్యక్తుల్ని కూడా తీవ్రంగా ఓడించడం చేసుకొని 1765 సంవత్సరంలో మళ్ళా రాబర్ట్ క్లైవ్ లండన్ నుంచి వచ్చాడు. అట్లా భారతదేశంలో మళ్ళా యుద్ధం జరుగుతుందని తెలుసుకున్నటువంటి రాబర్ట్ క్లైవ్ భారతదేశంలోకి రాగానే ఆటోమేటిక్ గా మేజర్ హెక్టర్ మన్రో ఈ త్రైపాక్షిక కూటమి యుద్ధాన్ని
ఓకేనా, గెలుచున్నాడు కాబట్టి 65లో రాబర్ట్ క్లైవ్ అలహాబాద్ దగ్గర ఒక సంధి చేసుకున్నాడు. అందుకనే దీన్ని అలహాబాద్ సంధి అని పిలుస్తారు. ఏం చెప్తున్నారు ఈ సంధి ప్రకారము? బెంగాల్లో ద్వంద్వ పాలన డయార్చీని ప్రవేశపెట్టాడు. ఎవరైనా? రాబర్ట్ క్లైవ్. ఏ సంవత్సరంలో? 1765 సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ పరిపాలన అంటే 2 రకాల పరిపాలన ప్రవేశపెట్టాడు. ఏంటి అవి? చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఓకేనా, ఒకసారి మనం చూసుకున్నట్లయితే ద్వంద్వ పాలనలో అంటే బెంగాల్ ప్రాంతాన్ని 2 రకాల పరిపాలనగా డివైడ్ చేయడం అనమాట. ఓకేనా, ఏమిటిది? ఒకటి దివానీ పాలన, అంటే పన్నులు వసూలు చేయడము. ఓకేనా, ఎవరు చూసుకుంటారు? ఈస్ట్ ఇండియా కంపెనీ చూసుకుంటుంది. ఓకేనా, ద్వంద్వ పాలనలో ప్రధానంగా ఒకటి దివానీ పాలన, 2 నిజామత్ పాలన. దివానీ పాలన అంటేనేమో ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తము పన్నులు వసూలు చేస్తుంది. అంటే ఎవరు వసూలు చేయొద్దు? బెంగాల్ గవర్నర్ కానీ, బెంగాల్లో ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించిన వ్యక్తులు కానీ పన్నులు వసూలు చేయకూడదు. రెండవది ఏంటిది? నిజామత్ పాలన. నిజామత్ పాలన అంటే ఏంటిది? శాంతి భద్రతలు మొత్తం కూడా నవాబ్ నిర్వహిస్తాడు. అంటే శాంతి భద్రతలు నవాబ్ చేతికి అప్పచెప్పడము, పన్నులేమో ఈస్ట్ ఇండియా కంపెనీ చూసుకుంటది. ఈ విధంగా 2 రకాల పరిపాలనలు తీసుకొచ్చాడు కాబట్టి దీన్ని ద్వంద్వ పాలన అని పిలుస్తా ఉంటారు. ఈ విధంగా రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ పాలన ప్రవేశపెడితే చిట్ట చివరికి 1772లో వార్న్ హేస్టింగ్ బెంగాల్కి గవర్నర్ గా వస్తే ఇతను ఏం చేశాడు సార్ అంటే రాబర్ట్ క్లైవ్ తెచ్చినటువంటి ద్వంద్వ పాలన రద్దు చేసి 2 అధికారాలు ఇప్పటి నుంచి పూర్తిగా ఆంగ్లేయులే తీసుకుంటారు. అంటే దివానీ పరిపాలన ఆంగ్లేయులే తీసుకుంటారు, నిజామత్ పాలన ఆంగ్లేయులే తీసుకుంటారు. పూర్తి బెంగాల్ మొత్తం కూడా, ఓకేనా, పూర్తి బెంగాల్ మొత్తం కూడా ఆంగ్లేయుల చేతిలో ఉంటుంది. నవాబ్ అనేటువంటి వాడు ఉండడు, నవాబ్ పద్ధతి ఉండదు. నవాబ్ ఏమవుతాడు సార్ అంటే ముబారుద్దౌలా చిట్ట చివరిగా ఉన్నటువంటి నవాబ్ ఏం చేశాడు సార్ అంటే వాడికి నెలవారీగా మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి వారన్ హేస్టింగ్స్ ప్రకటించడంతో 1772 సంవత్సరంలో పూర్తి బెంగాల్ ఓకేనా, పూర్తి బెంగాల్ ఎవరి ఆక్రమణకు గురైంది? బ్రిటిష్ వారి చేతిలోకి రావడం జరిగిందనమాట. అంటే రాబర్ట్ క్లైవ్ పెట్టినటువంటి ద్వంద్వ పాలన రద్దు చేసినటువంటి గవర్నర్ వారన్ హేస్టింగ్స్ అయితే వారన్ హేస్టింగ్స్ కి రెండింటి రద్దు చేసి అసలు నవాబ్ అనేటువంటి పదవే ఉండదు, పేరుకు నవాబ్ అయినప్పటికీ కూడా వాడికి నెలవారీ పెన్షన్ మాత్రమే ఉంటదని చెప్పేసి పూర్తి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పూర్తి క్లియర్ కట్ గా చెప్పాడో ఆ నవాబ్ అనేటువంటి వాడు ఇక నుంచి నెలవారీగా పెన్షన్స్ మాత్రమే మేము ఇస్తాము, రాజు అనేవాడు ఉండడు. ఇక భారతదేశంలో బెంగాల్ ప్రాంతం మొత్తం కూడా ఆంగ్లేయులదే అని 1772లో ఓకేనా ఎగ్జాక్ట్ గా వారన్ హేస్టింగ్స్ రావడంతో పూర్తి బెంగాల్ మొత్తం ఎవరి చేతికి వెళ్ళిపోయింది? ఆంగ్లేయుల చేతికి వెళ్ళిపోయింది. ఈ విధంగా భారతదేశంలో ఆంగ్లేయులు మొట్టమొదటిగా ఏ ప్రాంతాన్ని? బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగిందనమాట. ఓకేనా, బెంగాల్ ప్రాంతం ఆక్రమణకు గురి కావడానికి ప్రధాన కారణమైన యుద్ధం ఏంటంటే ఏం చెప్తారు? ప్లాసీ యుద్ధం అని చెప్పండి. త్రైపాక్షిక కూటమిని ఏ యుద్ధం? అది బాక్సారా యుద్ధం అని చెప్పండి. కీలకంగా ఉన్నటువంటి గవర్నర్ అంటే ఎవరని చెప్తారు? రాబర్ట్ క్లైవ్ అని చెప్పండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు రాబర్ట్ క్లైవ్ గురించి. ఓకేనా, ఈ యొక్క నిజామత్ పాలన దివానీ పాలన రద్దు చేసినటువంటి గవర్నర్ అంటే ఎవరు చెప్తారు? వారన్ హేస్టింగ్స్ అని చెప్పండి. ఇలా మనకి ప్రీవియస్ లో ప్రతిదీ ఇంపార్టెంటే. మీరు క్లాస్ చెప్పేటప్పుడు షార్ట్ నోట్స్ రాసుకోండి. ఈ విధంగా భారతదేశంలో మనకి ఓకేనా, ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు తొలిసారిగా బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇక భారతదేశంలో 1 by 1 ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. నెక్స్ట్ ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకోబోతున్నారు? మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. సో మైసూర్ ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకున్నారో ఒకసారి చూద్దాం. బెంగాల్ అయిపోయింది, మైసూర్ చాలా చాలా ఇంపార్టెంట్. విజయనగర సామ్రాజ్యంలో రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ మైసూర్ని ఎలా ఆక్రమించుకున్నారో చూసుకున్నట్లయితే ఆనాడు విజయనగర సామ్రాజ్యంలో శ్రీరంగపట్టణము రాజధానిగా శ్రీకృష్ణదేవరాయలు
ఓకేనా. విజయనగరంలో ది గ్రేట్ వన్ ఆఫ్ ది కింగ్ ఎవరు సార్ అంటే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఈ శ్రీరంగంపట్నం రాజధానిగా పరిపాలిస్తా ఉంటే 1610వ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి గవర్నర్ చామరాజ వడియార్ మొట్టమొదటిసారిగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు విజయనగర సామ్రాజ్యం నుండి. ఎప్పుడైతే సామ్రాజ్యం నుండి ప్రకటించుకున్నాడో మైసూర్ ప్రాంతాన్ని 1610 నుండి 1947 దేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా వడయార్ వంశమే దీన్ని పరిపాలించడం జరిగింది. ఎప్పుడైతే వడయార్ వంశము 1947 వరకు పరిపాలించడం జరిగింది సరే అంటే మైసూర్ రాజ్యంలో మధ్యలో వచ్చినటువంటి కొన్ని చికాకులను తొలగించిన ఆంగ్లేయులు తిరిగి ఎవరికి అప్పచెప్పారు సరే అంటే వడయార్ వంశం వాళ్ళకి అప్పచెప్పారు. అందుకనే 1610 నుండి 1647 వరకు అనుకున్నాం. మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క వేరే రాజుల్ని ఓడించడం కీలక పాత్ర పోషించింది ఎవరు సార్ అంటే ఆంగ్లేయులు. ఏం జరిగింది మధ్యలో అంటే 1761వ సంవత్సరంలో హైదర్ అలీ అనేటువంటి ఒక ఆఫీసర్ కృష్ణరాజా వన్ అనేటువంటి ఒక రాజును తొలగించి మైసూర్ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. నిజానికి మనం హైదర్ అలీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి హైదర్ అలీ గురించి చెప్పుకోవాలంటే హైదర్ అలీ సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఓకేనా నిరక్షరాస్యుడిగా ఉండి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే హైదర్ అలీ. ఇటువంటి హైదర్ అలీ చిట్ట చివరికి దిండిగల్ అనేటువంటి రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి అండి దిండిగల్ అనేటువంటి రాష్ట్రానికి గవర్నర్గా ఎదిగి హైదర్ అలీ 1761 నుండి 1784 వరకు కృష్ణరాజా వన్ దగ్గర నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకొని ఏ రాజ్యానికి రాజయ్యాడు? మైసూర్ రాజ్యానికి రాజయ్యాడు. అంటే ఇప్పుడు వడయారు వంశానికి మధ్యలో బ్రేక్ రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు సార్ అంటే హైదర్ అలీ. ఎప్పుడైతే హైదర్ అలీ మైసూర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో మైసూర్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఇద్దరు గ్రేట్ చక్రవర్తులు తండ్రి కొడుకులు ఎవరు సార్ అంటే ఒకతనేమో హైదర్ అలీ, ఇంకొక అతనేమో టిప్పు సుల్తాన్. ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్న ఏంటి సార్ అంటే టిప్పు సుల్తాన్ గల బిరుదు ఏంటని అడిగాడు. షేరియే మైసూర్ అని పిలుస్తారు. ఈ టిప్పు సుల్తాన్ కూడా 1784 నుంచి 1799 వరకు పరిపాలించారు. అంటే 1761 నుంచి 1799 వరకు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించి 1799లో టిప్పు సుల్తాన్ని బ్రిటిష్ వాళ్ళు చంపిన తర్వాత తిరిగి వడయార్ వంశానికి అప్పచెప్పడం జరిగింది. అప్పుడు ఈ తండ్రి కొడుకులకు సంబంధించి ఎవరెవరు హైదర్ అలీ వర్సెస్ టిప్పు సుల్తాన్కి మధ్య ఓకేనా హైదర్ అలీ టిప్పు సుల్తాన్ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆంగ్లేయులతో యుద్ధాలు చేశారు. మొత్తం 4 యుద్ధాలు చేశారు. వీటిని ఏమని పిలుస్తారు సార్ అంటే ఆంగ్లో మైసూర్ యుద్ధాలని పిలుస్తారు. ప్రీవియస్ లో ఆర్డర్ అడిగాడు, ప్రీవియస్ లో యుద్ధాల సంవత్సరాల ఆర్డర్ అడిగాడు. ఓకేనా. ఎవరెవరికి జరిగినాయి ఇప్పుడు హైదర్ అలీ టిప్పు సుల్తాన్ వర్సెస్ ఆంగ్లేయులు. అంటే తండ్రి కొడుకులకు ఆంగ్లేయులకు మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయి? 4 యుద్ధాలు జరిగాయి. వీటిని ఏమని పిలుస్తున్నారు సార్ అంటే ఆంగ్లో మైసూర్ యుద్ధాలను పిలుస్తున్నారు. దాంట్లో 1వ యుద్ధం వచ్చేసి మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము. ఎప్పుడు జరిగింది ఇది? 1766 నుండి 69 వరకు 3 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఎవరెవరు జరిగింది యుద్ధము? చాలా సార్లు అడిగాడు ప్రశ్న. హైదర్ అలీ వర్సెస్ లార్డ్ మెకాటే, మద్రాస్ గవర్నర్ ఆ రోజు ఉన్నటువంటి లార్డ్ మెకాటే, వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరిగితే మద్రాస్ సంధితో మొట్టమొదటి యుద్ధం ముగిసిపోయింది. ఓకేనా. తర్వాత జరిగినటువంటి యుద్ధము 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1780 నుంచి 1784 మధ్య, అంటే దాదాపు 4 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఎవరెవరు జరిగింది? బ్రిటిష్ వాడికి సంబంధించి వారన్ హేస్టింగ్స్ కి వర్సెస్, ఆ రోజు వారన్ హేస్టింగ్స్ మన గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. దేనికున్నాడు? బెంగాల్ కున్నాడు అని చెప్పాను. ఓకేనా. వారన్ హేస్టింగ్స్ కి ఇక్కడ యాక్చువల్లీ ఏం జరిగింది సరే అంటే ఇక్కడ 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో జరిగినటువంటి విషయం ఏంటి సరే అంటే వారన్ హేస్టింగ్ తండ్రి కొడుకులు ఇద్దరితో కూడా యుద్ధం చేశాడు. తండ్రి అంటే హైదర్ అలీతో చేశాడు,
టిప్పు సుల్తాన్తో చేశాడు. నిజానికి 1780లో యుద్ధం జరిగినప్పుడు 80 నుంచి 82 వరకు హైదర్ అలీ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కాకపోతే 1782 సంవత్సరంలో హైదర్ అలీ క్యాన్సర్ వ్యాధితో మరణించడంతో ఆ యుద్ధం బాధ్యతలు కొడుకైనటువంటి టిప్పు సుల్తాన్ కొనసాగిస్తే, ఓకేనా, 1784లో మంగళూరు సంధితో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధము ఎండ్ అయిపోయింది అనమాట. ఓకేనా, అంటే సంధితో యుద్ధం ముగుస్తుంది కానీ వీళ్ళకి చిట్ట చివరికి ఏమవుతుందని తెలవట్లేదు. ఓకేనా, సో ఇక్కడ మనకి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఇద్దరు పాల్గొన్నారు, తండ్రి కొడుకులు పాల్గొన్నారు. తండ్రి క్యాన్సర్ వ్యాధితో మరణించడంతో కొడుకు టిప్పు సుల్తాన్ అధికారాన్ని తీసుకున్నాడు. ఇక మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధము పూర్తిగా ఎవరి బాధ్యత ఉంటుంది? ఇప్పుడు టిప్పు సుల్తాన్ బాధ్యత. అప్పుడు ఎప్పుడు జరిగింది ఇది? 1790 నుంచి 92 మధ్యలో జరిగింది. ఎవరెవరికి జరిగింది? టిప్పు సుల్తాన్ వర్సెస్ కార్న్వాలిస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ టిప్పు సుల్తాన్ ని ఓడించుటకు కార్న్వాలిస్ కి సపోర్ట్ గా త్రైపాక్షిక కూటమి ఏర్పడింది. అంటే టిప్పు సుల్తాన్ ని ఓడించడానికి ఆంగ్లేయులు రెండు రాజ్యాల సపోర్ట్ తీసుకున్నారంటే ఆ రోజు టిప్పు సుల్తాన్ ఎంత బలంగా ఉన్నాడో మీరే అర్థం చేసుకోండి. ఓకేనా, ఈ త్రైపాక్షిక కూటమిలో ఎవరెవరు పాల్గొన్నారంటే మరాఠాలు పాల్గొన్నారు, ఇంకా నిజాం పాల్గొన్నాడు, మన నిజాం కూడా పాల్గొన్నాడు. వీళ్ళిద్దరూ ప్లస్ ఆంగ్లేయులు, వీళ్ళ ముగ్గురు కలిసి ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? టిప్పు సుల్తాన్ పోరాటం చేస్తున్నారు. అయినా లెక్క చేయలేదు టిప్పు సుల్తాన్. ఇలా ముగ్గురిని కూడా ఓడించి టిప్పు సుల్తాన్ ఏం చేశాడు సార్ అంటే శ్రీరంగపట్నం సంధి చేసుకున్నాడు. యుద్ధం జరిగింది. త్రైపాక్షిక కూటమి వర్సెస్ టిప్పు సుల్తాన్ మధ్య యుద్ధం జరిగితే సంధి చేసుకున్నాడు. ఆ సంధి పేరు శ్రీరంగం సంధి. ఏంది శ్రీరంగం సంధి ప్రకారము? మైసూరులోని 50% ప్రాంతాన్ని ఆంగ్లేయులు స్వాధీనం చేసుకొని ముగ్గురు పంచుకున్నారు. ముగ్గురు అంటే ఎవరెవరు? ఆంగ్లేయులు, మరాఠాలు, నిజాంలు. వీళ్ళ ముగ్గురు మైసూరులో 3 ప్రాంతాలని కూడా పంచుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా టిప్పు సుల్తాన్ 3 కోట్ల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించమని చెప్పేసి ఏం చెప్తుంది? శ్రీరంగపట్టణం సంధి చెప్తా ఉంటుంది. చిట్ట చివరికి 4వ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంతో పూర్తి మైసూర్ ఆంగ్లేయుల వశమైపోతుంది. 4వ యుద్ధం ఎప్పుడు జరిగింది సార్ అంటే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి 1799లో జరిగింది. అప్పుడు గవర్నర్ ఎవరు ఉన్నారు సార్ అంటే లార్డ్ వెల్లస్లీ ఉన్నాడు. లార్డ్ వెల్లస్లీ వర్సెస్ ఎవరెవరికి? ఇప్పుడు టిప్పు సుల్తాన్కి జరుగుతుంది. ఓకేనా, ఇక 4వ యుద్ధం జరిగేటప్పుడు టిప్పు సుల్తాన్కి అర్థమైపోయింది మనం ఎలాగైనా సరే సంధి ద్వారా అన్ని ప్రాంతాలు పోగొట్టుకుంటున్నాము. ఈ టైంలో టిప్పు సుల్తాన్ ఏం చేశాడంటే ఫ్రాన్స్ ని పరిపాలిస్తున్నటువంటి నెపోలియన్ కు, ఆఫ్ఘనిస్తాన్ ని పరిపాలిస్తున్నటువంటి జమన్ షాకు ఒక లెటర్ రాశాడు. ఏమని? భారతదేశంపై దండెత్తమని టిప్పు సుల్తాన్ లెటర్ రాశాడు. ఆ లెటర్ వాళ్ళకి అందే లోపే ఆంగ్లేయులు టిప్పు సుల్తాన్ ని అంతం చేసి మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమణ చేసుకోవడం జరిగింది. ఓకేనా, అంటే భారతదేశంలో వేరే ప్రాంత రాజులు, వేరే దేశ రాజుని రమ్మని చాలా మంది ఆహ్వానించారు. ఆంగ్లేయుల్ని ఓడించడానికి నిజానికి ఆ రోజు కనుక నెపోలియన్ వచ్చి ఉన్నట్లయితే, జమన్ షా వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆంగ్లేయులు అంతమైపోయే వాళ్ళే. ఆ లెటర్ అందే లోపే టిప్పు సుల్తాన్ మీదకి దాడి చేయడానికి వచ్చినటువంటి లార్డ్ వెల్లస్లీ, ఓకేనా, 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధము 1799వ సంవత్సరంలో టిప్పు సుల్తాన్ని చంపేసి మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమణ చేసుకున్నాడు. దీంతో ఆంగ్లేయులకి 2వ రాజ్యమైనటువంటి మైసూర్ రాజ్యం కూడా, ఏ రాజ్యం అండి? మైసూర్ రాజ్యం కూడా వాళ్ళ జేబులో, వాళ్ళ ఖాతాలో పడింది. అది 4 ఆంగ్లో మరాఠా యుద్ధాలకు సంబంధించింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఆంగ్లో మైసూర్ యుద్ధాలకు సంబంధించి. ఓకేనా, మరి ఇంత గొప్పగా పరిపాలించినటువంటి టిప్పు సుల్తాన్, ఇంత గొప్పగా పరిపాలించినటువంటి హైదర్ అలీ, ఎందుకంటే తండ్రి కొడుకులు నిజంగా చాలా చాలా కృష్ణరాజా వన్ దగ్గర నుంచి స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకొని, మైసూర్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని, త్రైపాక్షిక కూటమికి కూడా వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి టిప్పు సుల్తాన్ ఒకసారి అడ్మినిస్ట్రేషన్ మనం చూసుకోవాలి. ఎందుకంటే
పరిపాలనా సంస్కరణల మించి డెఫినెట్ గా 1 మార్క్ మనకు ప్రశ్న వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. ఓకేనా? ఏం చేశాడు ఇటువంటి టిప్పు సుల్తాన్, ఏమేం చేశాడో చూద్దాము. ఓకే, ఇతను అధునాతనమైనటువంటి పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఏమేం ప్రవేశపెట్టాడు ఇతను పరిపాలిస్తున్న టైంలో నూతన క్యాలెండర్ ని ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా కొత్త కాయిన్స్, అడ్మినిస్ట్రేషన్ ఎకానమీ జరగడానికి నూతన నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు, నూతన కొలతలను ప్రవేశపెట్టాడు. ఓకేనా? తూనికల్ని కూడా ప్రవేశపెట్టాడు ఇతని యొక్క పరిపాలనా సౌలభ్యంలో. అంతేకాకుండా మంగళూరు రేవుపట్నం ద్వారా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా జరిపించాడు. ఎవరైనా? టిప్పు సుల్తాన్. విదేశీ వాణిజ్యం కూడా సాగించాడు. అంతేకాకుండా వేరే దేశాలకి వ్యాపారం జరగడం కోసము తన రాజ్యం నుంచి దాదాపు 72 మంది వ్యక్తుల్ని, దౌత్య బృందాన్ని ఇతర దేశాలకు కూడా పంపించాడు. అంటే అంతర్జాతీయ వ్యాపారంలో కూడా టిప్పు సుల్తాన్ చాలా కీలకంగా పాల్గొన్నాడు. అంతేకాకుండా ఇతను తన రాజ్యంలో, మైసూర్ రాజ్యంలో రహదారులు, నూతన పరిశ్రమల స్థాపన కూడా చేశాడు. అంతేకాకుండా తన యొక్క తండ్రి హైదర్ అలీ అనేటువంటి లౌకిక విధానాలను అవలంబించి హైదర్ అలీ అనేటువంటి నాణ్యాల పైన శివపార్వతి బొమ్మల్ని రెండింటిని కూడా ముద్రించాడు. అంటే హైదర్ అలీ బొమ్మ ఒక సైడ్ అయితే, ఒక సైడ్ ఏమో శివపార్వతి బొమ్మలను కూడా ముద్రించే ప్రయత్నం చేశాడు టిప్పు సుల్తాన్. యాక్చువల్లీ మనకి మొహమ్మద్ గోరి లక్ష్మీదేవి ఉన్నటువంటి ప్రతిమని ఏ విధంగా అయితే నాణ్యాలు ముద్రించాడో, ఇతను శివపార్వతి బొమ్మలను కూడా ముద్రించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఆ రోజుల్లో టిప్పు సుల్తాన్ పరిపాలించే టైంలో ప్రపంచంలో ఫ్రెంచ్ విప్లవం విజయం సాధించినందుకు గాను ఆ వేడుకలన్నింటినీ కూడా శ్రీరంగపట్నంలో నిర్వహించి, ఆ వేడుకల్లో భాగంగా శ్రీరంగపట్నంలో ఈరోజు మనం ఏ విధంగా అయితే శ్రీరంగం అని చెప్పుకుంటున్నామో, శ్రీరంగపట్నంలో ఒక పెద్ద ఒక వృక్షాన్ని నాటాడు. దానికి ఏం పేరు పెట్టాడు సార్ అంటే స్వేచ్ఛా వృక్షము అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? అది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఓకేనా? అంతేకాకుండా ఈ విధంగా పరిపాలనలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులు మైసూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక చిన్న మైసూర్ రాజ్యాన్ని ఏర్పాటు చేసి తిరిగి కృష్ణరాజా వడయార్ త్రీకి అప్పచెప్పాడు. ఎందుకు త్రీకి అప్పచెప్పాడు? ఇదే కృష్ణరాజా వడయార్ 1 దగ్గర నుంచి మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించుకుంది ఎవరు? హైదర్ అలీ. ఆయన మునిమనవుడైనటువంటి కృష్ణరాజా వడయార్ 3కి ఆంగ్లేయులు తిరిగి మైసూర్ ప్రాంతాన్ని, కొంచెం మైసూర్లో కొంత భాగం వాళ్ళు తీసుకొని మిగిలిన ప్రాంతాన్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? కృష్ణరాజా 3 1799లో సబ్సిడరీ అలయన్సీ సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసి 1798లో మనకి ఈ యొక్క సైన్య సహకార పద్ధతిని, ఒప్పందాన్ని ప్రవేశపెట్టింది ఎవరు సార్ అంటే లార్డ్ వెల్లెస్లీ పెట్టాడు. ఏం చెప్తుంది సైన్య సహకార పద్ధతి లేదా ఒప్పందం? ఏం చెప్తుంది సార్ అంటే యుద్ధాలు లేకుండా భారతీయ రాజులపై ఆధిపత్యం చెలాయించడమే సబ్సిడరీ అలయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఏ రాజు పైన సరే యుద్ధం చేయకుండా ఆ రాజు మీద ఆధిపత్యం చెలాయించడం కోసము లార్డ్ వెల్లెస్లీ తీసుకొచ్చినటువంటి ఒప్పందమే సబ్సిడరీ అలయన్స్. ఈ సబ్సిడరీ అలయన్స్ లో ఏమేమి షరతులు ఉన్నాయంటే 1 by 1 చూద్దాం. సబ్సిడరీ అలయన్స్ ఏమేం చెప్తుంది సరే అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సబ్సిడరీ అలయన్స్ లో ఉన్నటువంటి షరతులు ఏంటి సరే అంటే, ఒకటోది రాజ్య రక్షణ బాధ్యతలు మొత్తం కూడా ఆంగ్లేయులే తీసుకుంటారు. అంటే రాజ్యం మీదకి ఎవరైనా యుద్ధం చేసినా, ఎవరైనా దాడి చేసినా ఆ పూర్తి బాధ్యత ఆంగ్లేయులదే, ఆంగ్లేయుల సైన్యానిదే. రెండోది రక్షణ కోసం ఆంగ్లేయులు కొంత సైన్యాన్ని నిర్వహిస్తారు. మన సైన్యం కావాలిగా, ఆ దీనికి అయ్యేటువంటి ఖర్చు మాత్రం రాజు భరించాలి. అంటే నీ రాజ్యాన్ని మేము కాపాడుతున్నాం కాబట్టి, మా సైన్యం కాపాడుతుంది కాబట్టి మా సైన్యానికి ఇవ్వవలసినటువంటి శాలరీ మాత్రము రాజు భరించాలి. అది నగదు రూపంలో అయినా ఇవ్వచ్చు, భూమి రూపంలో అయినా ఇవ్వచ్చు అనేది సబ్సిడరీ అలయన్స్ లో చెప్తుంది. మూడోది ఆంగ్లేయులకు విదేశాంగ విధానం అప్పచెప్పాలి. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కానీ, విదేశాల వ్యవహారాలు కానీ నవాబు గాని రాజు గాని చూసుకోవద్దు. ఎవరు చూసుకోవాలి? ఆంగ్లేయులు చూసుకోవాలి. అంతేకాకుండా ప్రతి రాజ్యంలో ఒక బ్రిటిష్ అధికారి ఉంటాడు,
వాడిని ఏమని పిలుస్తారు సార్ అంటే రెసిడెంట్ అని పిలుస్తాడు. ఆ రెసిడెంట్ రాజధాని నగరంలో ఉంటాడు. ఆ రెసిడెంట్ వచ్చినప్పుడు ఓకేనా, ఆ రెసిడెంట్ వచ్చినప్పుడు ఆ రెసిడెంట్ కి కావాల్సినటువంటి పూర్తి బాధ్యతలు, వాడికి కావాల్సినటువంటి కోట, వాడికి కావాల్సినటువంటి అన్ని అవసరాలు రాజే తీర్చాలి. ప్రతి రాజ్యంలో ఒక రెసిడెంట్ ఉంటాడని చెప్పేసి ఈ విధంగా అనేక షరతులు పెట్టడం జరిగింది. ఆ షరతుల్లో ఓకేనా, దాన్ని సైన్య సహకార పద్ధతి అనుకున్నాం కాబట్టి ఆ షరతులు ఒప్పుకున్నటువంటి మొట్టమొదటి రాజులు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పినటువంటి షరతులన్నింటినీ ఒప్పుకున్నటువంటి మొట్టమొదటి రాజు ఎవరు సార్ అంటే 1798వ సంవత్సరంలో నిజాం అలీ. ఏ సంస్థానము? హైదరాబాద్ సంస్థానము. మన రాజే, మన నిజాం గాడే మొట్టమొదటిగా సంతకం చేశాడు. ఏ ఇయర్ లో? 1798. ఇది ఇండియాలోనే సబ్సిడరీ అలయన్స్ మీద తొలిసారిగా సంతకం చేసినటువంటి రాజు ఎవరు సార్ అంటే నిజాం అలీ. తర్వాత 1799లో కృష్ణరాజా వడయార్ III మైసూర్. 1801లో సౌదత్ అలీ అవధ్ రాజు. 1802లో పీష్వా బాజీరావ్ I మరాఠా. వీళ్ళు నలుగురు కూడా సబ్సిడరీ అలయన్స్ మీద సంతకం చేసి ఓకేనా తమ రాజ్య బాధ్యతలు మొత్తం కూడా ఎవరికి అప్పచెప్పారు సార్ అంటే రాజుకు అప్పచెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా మైసూర్ ప్రాంతాన్ని ఎవరు అప్పచెప్పేసుకున్నారు సార్ అంటే మనకి రైట్. సో ఈ విధంగా మైసూర్ ప్రాంతం మొత్తాన్ని కూడా చిట్ట చివరికి ఆంగ్లేయుల వశమైంది అనమాట. సో భారతదేశంలో బెంగాల్ అయిపోయింది, మైసూర్ ప్రాంతం అయిపోయింది. బట్ మైసూర్లో కొన్ని ప్రాంతాలు మాత్రమే ఆంగ్లేయులు తీసుకున్నారు, మిగిలిన ప్రాంతాలు వడయారు వాళ్ళకే. దేశ స్వతంత్రం వచ్చేంత వరకు కూడా వడయార్లే చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత వచ్చినటువంటి ఇంకొక రాజ్య ఆక్రమణ, బ్రిటిష్ వాళ్ళు ఏ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు సరే అంటే ద గ్రేట్ మరాఠాలను ఆక్రమించుకున్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మిగిలిన రాజ్యాలన్నింటినీ ఆక్రమించడం ఒక ఎత్తు అయితే మరాఠాలను ఆక్రమించడం ఒక ఎత్తు అయింది. చాలా చాలా సమయం పట్టింది మరాఠాలకి. చూద్దాం. మరాఠాల్లో మనకి శివాజీ, సంభాజీ అనేది మొత్తం కూడా మనకి మధ్య భారతదేశ చరిత్రలో డిస్కషన్ చేస్తాం. శివాజీ మనవుడు ఉన్నాడు ఈ టైంలో. 1707 నుంచి 49 వరకు పరిపాలిస్తున్నాడు. ఎవరతను అంటే సాహు మహారాజ్. ఓకేనా, ఎవరితను? శివాజీ మనవుడు, సంభాజీ కుమారుడు అనమాట. ఇతని రాజ్యంలోనే ఏం జరిగింది సరే అంటే మరాఠా రాజ్యం మహాసామ్రాజ్యంగా విస్తరించి పేష్వాలు డిఫాక్టో అధికారులు అయ్యి దీంట్లోనే మరాఠా రాజ్యంలోనే 3 పేష్వాలు పనిచేశారు కీలకంగా. ఎందుకంటే సాహు తర్వాత కీలకంగా పనిచేసినటువంటి నిజమైనటువంటి రాజులు ఎవరు సరే అంటే పేష్వాలు. దాంట్లో 1వ వాడు ఎవరు సరే అంటే బాలాజీ విశ్వనాథ్. ఇతను 1713 నుండి 20 వరకు పీష్వాగా ఉండి పీష్వా పదవిని వంశపారపర్యం చేశాడు. అంటే తను, తన కొడుకు, తన మనవడు ఇట్లా వంశపారపర్యం చేశాడు. తర్వాత వచ్చినటువంటి పీష్వా ఎవరు? బాజీరావ్ I. 1720 నుండి 40 వరకు చాలా చాలా అందరి పీష్వాల్లో కల్లా గొప్పవాడు ఎవరు సరే అంటే బాజీరావ్ II. తర్వాత ఎవరు వచ్చారు? పీష్వా బాజీరావ్. 1740 నుండి 61 వరకు ఇతను పీష్వా పదవిగా చేశాడు. ఇతన్నే నానా సాహెబ్ అని పిలుస్తారు. ఎప్పుడైతే 1749లో శివాజీ మనవడు సాహు మరణించాడో ఓకేనా, శివాజీ సాహు మరణం తర్వాత నానా సాహెబు, ఇందా చెప్పుకున్నాం కదా మనం, ఈ నానా సాహెబు పూర్తి రాజ్య బాధ్యతలు తీసుకొని పీష్వా పదవిగా ఉన్నటువంటి నానా సాహెబు ఆనాడు మహారాష్ట్రలోని సతారా నుండి పూనాకు రాజధానిగా మార్చాడు. ఎప్పుడైతే పూనాకి రాజధానిగా మార్చాడో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైనటువంటి అహ్మద్ షా అబ్దాలా మరాఠాలకు 1761వ సంవత్సరంలో మనకి 3వ పానిపట్ యుద్ధం జరిగింది. మొత్తం 3 పానిపట్ యుద్ధాలు జరిగాయి మనకి. ఓకేనా. సో కాబట్టి 3వ పానిపట్ యుద్ధం అబ్దుల్ షా
అహ్మద్ షా అబ్దాల్ కి మరాఠాలకు మధ్య యుద్ధం జరిగితే, ఓకేనా, ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే ఈ ఈ మూడవ పానిపట్టు యుద్ధంలో ఏం జరిగింది సార్ అంటే మనకి పీష్వా కుమారుడైనటువంటి విశ్వాసరావు సదాశివరావు, ఇందాక మనం నానాసాహెబ్ కొడుకు అనుకున్నాం కదా, పీష్వా కుమారుడైనటువంటి విశ్వాసరావు సదాశివరావు భావే పీష్వా సోరుడు, ఇద్దరు కూడా యుద్ధంలో మూడవ పానిపట్టు యుద్ధంలో చనిపోతే భోంస్లే, నాగపూర్, సింధియా, గ్వాలియర్, హోల్కర్, ఇండోర్, గైక్వాడ్, బరోడా ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి మరాఠా సర్దార్లందరూ కూడా ఈ యొక్క పీష్వాకి సపోర్ట్ గా ఉంటే, ఓకేనా, మూడవ పానిపట్టు యుద్ధంలో పీష్వా కుమారుడిని, పీష్వా సోదరుణ్ణి, ఈ భోంస్లేని, సింధియాని, ఓకేనా, వీళ్ళందరి సర్దార్లందరినీ కూడా ఈ యొక్క యుద్ధంలో చనిపోవడం జరిగింది. చిట్ట చివరికి నానాసాహెబ్ ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడో పూనాలో గుండెపోటుతో మరణించడం జరిగింది. అప్పుడు ఈ యుద్ధము ఆంగ్లేయులకి లబ్ధి చేకూర్చిందని చెప్పుకోవచ్చు. ఆంగ్లేయులు మరాఠాలను జయించడానికి మొత్తం 3 రకాల యుద్ధాలు చేశారు. ఓకేనా, ఇందాక మనం 4 మైసూరు ఆంగ్లో మైసూరు యుద్ధాలు ఎలా చెప్పుకున్నామో, ఆంగ్లేయులు ఈ మరాఠాలను జయించడానికి 3 రకాల యుద్ధాలు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ యుద్ధాలు. 1వ యుద్ధము మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము 1775 నుండి 82 వరకు జరిగింది. ఎవరికి? పీష్వాలోని 2వ మాధవరావుకి వారన్ హేస్టింగ్స్ యుద్ధం జరిగితే సాల్భే అనేటువంటి సంధితో ఈ యుద్ధం ముగిసింది. తర్వాత 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది 1803లో జరిగితే 1805లో యుద్ధం ముగిసింది. ఎవరెవరు జరిగింది? పీష్వా బాజీరావు వన్కి వర్సెస్ వెల్లస్లీకి, ఇద్దరి మధ్య 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. మరాఠా రాజ్య కూటమిని ఆంగ్లేయులు ఓడించడం జరిగింది. దీంతో 2వ మరాఠా యుద్ధం కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ 3వ ఆంగ్లో మరాఠా యుద్ధము. 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుంచి 18. దీంతో ఎండ్ అయిపోతుంది మరాఠా సామ్రాజ్యము. పీష్వా బాజీరావు 2 వర్సెస్ లార్డ్ హేస్టింగ్స్. ఈ యుద్ధాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే పిండారి యుద్ధం అని పిలుస్తాం. యాక్చువల్లీ పిండారీలు అంటే ఎవరు సార్ అంటే దారి దోపిడీ చేసేటువంటి దొంగలు. మరాఠాలో దారి దోపిడీ చేసే దొంగల్ని పిండారీలు అని పిలుస్తారు. ఈ 3వ ఆంగ్లో మరాఠా యుద్ధానికి పిండారీలు మరాఠాలకు సపోర్ట్ చేస్తుంటే ఆంగ్లేయులు పిండారీలు సైతము ఓడించే ప్రయత్నం చేశారు. ఓకేనా, ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది మనకి మరాఠాలకు మిత్రులుగా ఉన్నటువంటి పిండారీలు, ఓకేనా, మరాఠాలకు సపోర్ట్ గా యుద్ధం చేస్తా ఉంటే పిండారీలు అంతం చేసినటువంటి లార్డ్ హేస్టింగ్స్ 1818లో మరాఠా రాజ్యాన్ని జయించి పీష్వా పదవిని రద్దు చేసి బాజీరావు 2ని కాన్పూర్కి పంపించి నెలవారీగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మరాఠా ప్రాంతాల్లో 1818లో వారన్ హేస్టింగ్స్ బొంబాయి రాష్ట్రాన్ని, ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ముంబై ఉంది కదా, ఈ ముంబై 1818వ సంవత్సరంలో బొంబాయి రాష్ట్రాన్ని ఎవరు? వారన్ హేస్టింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగి చిట్ట చివరికి దారి దోపిడీ దొంగలు సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మరాఠాలు విజయం సాధించలేకపోయారు. చిట్ట చివరికి 1818, 19 ఆ ప్రాంతంలో, ఓకేనా, వారన్ హేస్టింగ్స్ ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ముంబై, ఒకప్పటి బొంబాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో మరాఠా రాజ్యము ఎవరి చేతిలోకి పోయింది? ఆంగ్లేయుల చేతిలోకి పోయింది అనమాట. ఇది వాళ్ళకు ఉన్నటువంటి విషయం. నెక్స్ట్, మరాఠాల తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకునే ఆంగ్లేయులు ఏ ప్రాంతంకి వచ్చేస్తారంటే సింధ్కి వచ్చారు. ఏ ప్రాంతం అండి? సింధ్ అంటే మనకి పాకిస్తాన్ కిందకి వస్తుంది. ఓకేనా, ఈ యొక్క సింధ్లో పాకిస్తాన్లోని హైదరాబాద్ షేర్ మహమ్మద్ అనేటువంటి మనకి సింధ్ అనేటువంటి ప్రాంతాన్ని షేర్ మహమ్మద్ పరిపాలిస్తా ఉన్నాడు. ఓకేనా, ఆనాడు రాజధాని హైదరాబాద్. పాకిస్తాన్లోకి హైదరాబాద్ ఉంది, భారతదేశంలోకి హైదరాబాద్ ఉంది. 1839వ సంవత్సరంలో వీడు సైన్య సహకార
పద్ధతి మీద సంతకం చేసి తన సింధ్ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎవరి చేతిలో పెట్టాడు? ఆంగ్లేయుల చేతులతో పెడితే 1843లో ఎల్బరో అనేటువంటి ఆదేశాలు, రెసిడెంట్ ఆదేశాలతో చార్లెస్ నెపేరియన్ సింధ్ అనేటువంటి ప్రాంతాన్ని జయించి పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ఎవరి చేతిలో పోయింది? ఆంగ్లేయుల చేతిలోకి పోయింది. బెంగాల్ పోయింది, మైసూర్ పోయింది, మరాఠా పోయింది, సింధ్ పోయింది. వన్ బై వన్ ఆంగ్లేయుల చేతిలోకి పోయాయి. తర్వాత భారతదేశంలో ఆక్రమించుకున్నటువంటి ఇంకొక రాజ్యం ఏంటి సార్ అంటే పంజాబ్ ప్రాంతము. పంజాబ్ భారతదేశంలో చాలా చాలా ఇంపార్టెంట్. మొఘల్ తర్వాత పంజాబ్లో దాదాపు 12 సిక్కు రాజ్యాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిందో, మొఘల్ నుంచి వేరుపడ్డటువంటి సిక్కు రాజ్యాలు, 12 రకాల సిక్కు రాజ్యాలు ఏర్పడ్డాయి మొఘల్ బలహీనపడడంతో. ఈ 12 సిక్కు రాజ్యాల్ని మిజిల్ అంటారు. ఈ ఈ 12 సిక్కు రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ రాజుల్ని ఏమని పిలుస్తారు సార్ అంటే మిజిల్దార్ అని పిలుస్తారు. దాంట్లో ముఖ్యమైనటువంటి రాజ్యం పేరు ఏం పేరు సార్ అంటే నుగర్ చెక్యా అనేటువంటి రాజ్యము. దీన్ని 1792లో మహారాజా రంజిత్ సింగ్ ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఇతను ఏం చేశాడు సార్ అంటే మిగిలి ఉన్నటువంటి 11 మిజిల్ ఏదైతే ఉన్నాయో, 11 రాజ్యాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా జయించి ఒక బలమైనటువంటి సిక్కు రాజ్యాన్ని స్థాపించాడు. ఓకేనా? అప్పుడు రాజధానిని లాహోర్గా ఏర్పాటు చేసుకొని 1839 వరకు కూడా ఇతనే పరిపాలించడం జరిగింది. ఇతనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే ఇతను ఈరోజు గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తున్నాం కదా మనం. ఓకేనా? యాక్చువల్లీ హరం మందిర్ సాహెబ్, ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ హరం మందిర్ సాహెబ్. దానికి 19వ శతాబ్దంలో స్వర్ణ దేవాలయం అనే పేరు ఎందుకు వచ్చింది సార్ అంటే ఈ రంజిత్ సింగ్ ఆ యొక్క టెంపుల్ మొత్తాన్ని కూడా బంగారు తాపడంతో చేయించడంతో, ఓకేనా, బంగారు తాపడం చేయించడంతో ఏమైంది సార్ అంటే దానికి అప్పటి నుంచి గోల్డెన్ టెంపుల్ గా వచ్చింది. ఓకేనా? సో తండ్రి ఉన్నంత వరకు, రంజిత్ సింగ్ ఉన్నంత వరకు రంజిత్ సింగ్ ఆంగ్లేయులతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడు, ఎటువంటి యుద్ధాలు లేవు. కానీ రంజిత్ సింగ్ తర్వాత పరిపాలన అతని కొడుకైనటువంటి దలీప్ సింగ్ వచ్చింది. దలీప్ సింగ్ ఏం చేశాడు సార్ అంటే మైనర్ గా ఉండడంతో తల్లి అయినటువంటి రాణి జిందాల్ అంటే రంజిత్ సింగ్ భార్య ముందుండి నడిపించింది. ఈ తల్లి కొడుకుల కాలంలో 2 ఆంగ్లో సిక్కు యుద్ధాలు జరిగాయి. ఎవరెవరికి? ఆంగ్లేయులకి సిక్కులకి మధ్య, తల్లి కొడుకుల వర్సెస్ ఆంగ్లేయులకు మధ్య సిక్కు యుద్ధాలు జరిగాయి. ఒకటోది మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధము 1845 నుంచి 46, 1 సంవత్సరం వరకు జరిగింది. ఇక్కడ గవర్నర్ గా ఎవరున్నారు సార్ అంటే హార్జిన్ 1 ఉన్నాడు. సిక్కులు ఓడిపోయి లాహోర్ సంధి చేసుకొని యుద్ధాన్ని విరమించుకున్నారు. రెండవ యుద్ధం జరిగింది. రెండవ యుద్ధము ఆంగ్లో సిక్కు యుద్ధము 1848 నుంచి 49లో జరిగింది. స్మాష్. ఈ యుద్ధంతో సిక్కు ప్రాంతం మొత్తం కూడా ఎవరి చేతికి అయిపోయింది? పంజాబ్ మొత్తం కూడా ఎవరి చేతికి పోబోతుంది? ఇప్పుడు ఆంగ్లేయుల చేతికి పోతుంది. ఏం జరిగింది సార్ అంటే ఈ యుద్ధం మొత్తంలో కూడా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే డల్హౌసీ. ఇతడు పంజాబ్ ని బ్రిటిష్ రాజ్యంలో విలీనం చేసి ఆ తల్లిని ప్లస్ కొడుకుని, ఎవరైతే తల్లి కుమారుడు ఉన్నారో ఇద్దరిని కూడా లండన్ కి పంపితే ఆంగ్లేయులు భారతదేశంలో యుద్ధాలు చేసినటువంటి చిట్ట చివరి యుద్ధం ఏది సార్ అంటే రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధమే. అంటే తర్వాత వచ్చినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆంగ్లేయుల్లో వశపరుచుకోవడం యుద్ధం ద్వారా కాదు, వీళ్ళపై వాళ్ళకి సరెండర్ అయ్యారని అర్థం. ఓకేనా? ఏం జరిగింది చిట్ట చివరికి? ఇదే లాస్ట్ యుద్ధం అని ఎందుకు అన్నామంటే 1848లో లార్డ్ డల్హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఏంటది అర్థము? రాజ్య సంక్రమణ సిద్ధాంతము. వాట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే ఏం చెప్తాము? ఏ రాజ్యంలో అయితే సహజమైనటువంటి వారసుడు లేకపోతే ఆ రాజ్యాలన్నీ ఆంగ్లేయుల వశమవుతాయి అని చెప్పే సిద్ధాంతమే రాజ్య సంక్రమణ సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ డల్హౌసీ. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు? 1848లో ప్రవేశపెట్టాడు.
అంటే సహజమైనటువంటి వారసత్వం లేకపోతే, కొడుకులు లేకపోతే నెక్స్ట్ ఆ రాజ్యం వాళ్ళకు పోదు, ఆంగ్లేయులకు పోతున్నట్టుగా తెచ్చినటువంటి సిద్ధాంతమే రాజ్య సంక్రమణ సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని ప్రయోగించి ఆంగ్లేయులు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజ్యాల్ని వశపరుచుకున్నారు. అందులో 1848 సతారా మహారాష్ట్ర, 1849లో ఒరిస్సాలోని సంబాల్పూర్, 1849లోని బుందేల్ఖండ్లోని జైత్పూర్ రాజ్యము, 1850లోని పంజాబ్లోని భగత్ రాజ్యము, 1852లోని ఛత్తీస్గఢ్లోని ఉదయపూర్ని, 1853లోని ఇదే బుందేల్ఖండ్లోని ఝాన్సీ ప్రాంతాన్ని కూడా, నిజానికి ఆమె పేరు లక్ష్మీబాయి, ఆమె పరిపాలించిన ప్రాంతం పేరు ఝాన్సీ లక్ష్మీబాయి అని పిలుస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి కూడా భర్త గంగాధర్ చనిపోతే వితంతువుగా పరిపాలిస్తూ ఉంటుంది. ఆమెకి ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. దత్తపుత్రుడు సహజ వారసుడి కిందకి రాడు కదా. సో అప్పుడు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారము నీ రాజ్యాన్ని కూడా మాకు ఇవ్వాలని చెబితే ఆంగ్లేయుల్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి 1853వ సంవత్సరంలో ఓకేనా ఆమెతో పోరాటం చేసి ఓకేనా ఆ పోరాటంలో చనిపోయి 1853లో ఝాన్సీ రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఓకేనా 1854లో నాగ్పూర్ ప్రాంతాన్ని కూడా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా, ఏ సిద్ధాంతం అండి? రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆ ప్రాంతాలను చూడండి. బ్రిటిష్ వాళ్ళ యొక్క తెలివి ఏంటి చూడండి. సైన్య సహకార పద్ధతిని చిన్నగా ప్రవేశపెట్టడం, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని చిన్నగా ప్రవేశపెట్టి ఇక యుద్ధాలు లేకుండానే డైరెక్ట్ గా భారతదేశంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేసినటువంటి ప్రాంతాలే ఆ ప్రాంతాలు. దీంతో భారతదేశంలో పంజాబ్, ఝాన్సీ, మహారాష్ట్ర, బుందేల్ఖండ్ అన్ని ప్రాంతాలు భారతదేశంలోకి రావడం జరిగింది. చిట్ట చివరికి భారతదేశంలో ఆంగ్లేయులు జయించినటువంటి రాజ్యం ఏంటి సార్ అంటే అవధ్ రాజ్యము. ఏ సంవత్సరము? 1856. ఓకేనా, చూద్దాం. రాజధాని లక్నో. నేను చెప్పాను రాజధాని లక్నో. ఎవరు నవాబ్ ఎవరున్నారు? వాజిద్ అలీ షా. అందరిది ఇప్పుడు ఆంగ్లేయులు 2 రకాల కారణాలతో యుద్ధాలు చేశారు. ఒకడు డైరెక్ట్ యుద్ధం చేశారు, లేదా రాజ్య సంక్రమణ యుద్ధం చేశారు. బట్ అవధ్ రాజ్యం డిఫరెంట్. అవధ్ రాజ్యానికి దుష్పరిపాలన నెపంతో ఈ డల్హౌసీ ఏం చేశాడు సార్ అంటే రాజ్యాన్ని ఆక్రమించేసి నవాబ్ని పెన్షనర్ గా మార్చి కలకత్తాకి పంపించాడు. ఇప్పుడు అవధ్ రాజ్యాన్ని మనం లాక్కోవాలంటే ఒకటి యుద్ధం అన్న చేయాలి, లేదా వారసుడు లేకపోతే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఆ ప్రాంతాన్ని లాక్కోవాలి. నిజానికి వారసుడు ఉన్నాడు, అయినా ఎందుకు లాక్కున్నాడు? పోనీ యుద్ధం చేశాడా? చేయలేడు. ఏం చెప్పాడు? వీడు పరిపాలన సరిగా చెయ్యట్లేదు, దుష్పరిపాలన నెపంతో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని బలవంతంగా తీసుకొచ్చి వాడిని కలకత్తాకి పంపించి వాడికి పెన్షనర్ గా మార్చి అవధ్ ప్రాంతాన్ని చేసి ఈ విధంగా 1757 నుండి 1856 వరకు బెంగాల్, మైసూర్, మరాఠా, ఓకేనా, పంజాబ్, ఓకేనా, అవధ్ ప్రధానమైనటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా కీలకంగా ఎవరి చేతిలో పోయినాయి? ఆంగ్లేయుల చేతిలో పోయినాయి. ఇలా ఆంగ్లేయుల చేతిలో మొత్తం భారతదేశంలో 50% వెళ్ళింది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం మనము? బ్రిటిష్ ఇండియా అని పిలుస్తాము. ఏమని పిలుస్తామండి? బ్రిటిష్ ఇండియా అని పిలుస్తాము. మిగిలిన ఉన్నటువంటి 50% ప్రాంతాలు ఏంటవి? సంస్థానాలు. మొత్తం భారతదేశంలో ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? 563 సంస్థానాలు ఉన్నాయి. ఇది భారతదేశంలో బ్రిటిష్ వల్ల ఆక్రమణ చేసుకోవడం. బెంగాల్తో స్టార్ట్ అయ్యి అవధ్తో ఎండ్ అయింది. మొట్టమొదటిగా భారతదేశంలో బ్రిటిష్ పాలనకు నాంది పలికినటువంటి యుద్ధం ఏంటి సార్ అంటే ప్లాసీ యుద్ధము. మధ్యలో సబ్సిడరీ అలయన్స్ వచ్చింది, మధ్యలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం వచ్చింది. చిట్ట చివరికి అవధ్ ప్రాంతాన్ని దుష్పరిపాలన నెపంతో కూడా ఆ ప్రాంతాన్ని లాక్కునే ప్రయత్నం చేసి భారతదేశంలో 1 by 1 ప్రాంతాలన్నింటినీ భారతదేశంలో లాక్కొని 50% 50% మొత్తం కూడా ఇప్పుడు బ్రిటిష్ ఇండియా అయింది. దీంతో మనకి సెకండ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అంటే బ్రిటిష్ ఆక్రమణ మొత్తం కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే
బ్రిటిష్ ఆక్రమణలు క్లోజ్ అయ్యి ఇప్పుడు అన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంది కదా. నెక్స్ట్ బ్రిటిష్ ఏం చేయాలి? పరిపాలన చేయాలి. ఏం చేయాలండి? పరిపాలన చేయాలి. అది థర్డ్ చాప్టర్ కిందికి వస్తుంది. పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ ఎలా వస్తుందని. ఇది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ ఆక్రమణ, తొలి ఆక్రమణ బెంగాల్, చివరి ఆక్రమణ అవధ్. ఓకేనా? థ్యాంక్ యూ.